వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. తెలంగాణలో రెండు అంశాలు, ఒకటి ఫార్ములా ఈ కార్ రేసు, మరొకటి ఓఆర్ఆర్ టెండర్ల వ్యవహారం. ఈ రెండిట్లో కూడా ఓవైపు ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఏసీబీ కేసు నమోదు చేస్తే, ఓఆర్ఆర్ టెండర్లలో అవకతవకలపై ఏకంగా అసెంబ్లీలోనే ప్రకటన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ టెండర్ల అవకతవకలపై విచారణ జరుపుతామని, విచారణ కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇక ఫార్ములా ఈ రేస్ విషయంలో ఎప్పటి నుంచో కేటీఆర్ అరెస్ట్ రేపు మాపు అంటే చర్చ జరుగుతుండగా ఈరోజు A1గా కేటీఆర్పై కేసు పెట్టింది తెలంగాణ ఏసీబీ. కేటీఆర్ను A1గా ఐఏఎస్ అరవింద్ కుమార్ను, A2గా HMDA అప్పటి ఇంజనీర్ ఇన్ చీఫ్ బిఎల్ఎన్ రెడ్డి రిటైర్డ్ అయ్యారు. ఆయన ప్రస్తుతం ఆయనను A3గా కేసు నమోదు చేశారు ఏసీబీ అధికారులు. 13(1A), 13(2), PC యాక్ట్ 409, 120B ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది ఏసీబీ. ఆర్బీఐ గైడ్ లైన్స్కు విరుద్ధంగా FEO కంపెనీకి HMDA 45 కోట్లు చెల్లించిందని ఏసీబీ తెలిపింది. క్యాబినెట్ అనుమతి లేకుండా, ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండా ఈ నిధులు చెల్లించారని కేటీఆర్పై అభియోగాలు మోపింది. ఐఏఎస్ అరవింద్ కుమార్ ఓ విదేశీ కంపెనీకి ఇండియన్ కరెన్సీని ఎలాంటి అనుమతి లేకుండానే చెల్లింపులు చేయడంపై తెలంగాణ ప్రభుత్వానికి ఆర్బీఐ 8 కోట్ల ఫైన్ వేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం 8 కోట్ల ఫైన్ని ఆర్బీఐకి చెల్లించినట్లు కూడా తెలిపింది. దీనిపై కూడా విచారణకు ఆదేశించింది. కేటీఆర్ను విచారించేందుకు ఇప్పటికే గవర్నర్ అనుమతి తీసుకుంది ప్రభుత్వం. కేటీఆర్పై విచారణ జరిపేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇటీవలే ప్రభుత్వానికి అనుమతి మంజూరు చేశారు. గవర్నర్ అనుమతితో సర్కార్ తదుపరి చర్యలకు రంగంలోకి దిగింది. సోమవారం కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ కార్ రేసింగ్పై విచారణ చేపట్టాలని ఏసీబీకి సిఎస్ శాంతికుమారి లేఖ రాశారు. ఆ లేఖ ఆధారంగా ఏసీబీ రంగంలోకి దిగింది. కేటీఆర్పై 10 పేజీలతో ఎఫ్ఐఆర్, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్లోనే చాలా అంశాలు పొందుపరిచింది తెలంగాణ ఏసీబీ. ఇందులో 10 పేజీల ఎఫ్ఐఆర్ కాపీ మన చేతిలో ఉంది. ఇది 10 పేజీలతో ఏసీబీ రూపొందించిన ఎఫ్ఐఆర్ కాపీ. ఇందులో ప్రధానంగా మిస్యూజ్ అయిన ఫండ్స్ మొత్తం 54,88,87,043 రూపాయలు మిస్యూజ్ అయ్యాయి. ఫార్ములా ఈ రేస్ కేసులో ఒక యూకే బేస్డ్ కంపెనీకి 45 కోట్లు ఎలాంటి క్యాబినెట్ అప్రూవల్ లేకుండా, ఫైనాన్స్ అనుమతులు లేకుండా, అటు ఫెమా నిబంధనలు ఉల్లంఘించి చెల్లించాలంటూ కూడా అభియోగాలు మోపింది. ఇందులో A1గా కేటీఆర్ను చేర్చడం అనేది ఇప్పుడు ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ పాయింట్గా మారింది. అయితే ఈ అంశానికి సంబంధించి అసెంబ్లీలో చర్చిద్దామంటూ కేటీఆర్ సవాల్ చేశారు. అసెంబ్లీలో చర్చతో అన్ని బయటకు వస్తాయి అని కేటీఆర్ అంటే, అటు హరీష్ రావు మాత్రం విపక్షాలను ఇలాంటి కేసులతో టార్గెట్ చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారంటూ కూడా హరీష్ రావు ధ్వజమెత్తారు ఈరోజు అసెంబ్లీలో. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో ముందడుగు వేశారు. ఇటు ఫార్ములా ఈ రేస్లో కేటీఆర్ మెడకు ఉచ్చు బిగిస్తూ, మరోవైపు అదే కేటీఆర్కి మరొక కేసులో కూడా ఇబ్బందికర వాతావరణం సృష్టించే ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి. ఆయన కూడా అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఓఆర్ఆర్ని 30 ఏళ్లకు లీజుకి ఇవ్వడం, అక్కడ టోల్ ట్యాక్స్ వసూలుకి 30 ఏళ్ల పాటు ఒక కంపెనీకి లీజుకి ఇవ్వడంపై విచారణ జరుపుతామని ప్రకటించారు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే ఇది హరీష్ రావు కోరిక మేరకు అంటూ ఒక ట్విస్ట్ ఇచ్చే ప్రయత్నం చేశారు రేవంత్. అంటే హరీష్ రావు కోరిక మేరకే ఈ విచారణ జరుపుతున్నాం అనే రకంగా రేవంత్ ప్రకటన చేశారు. విచారణకు ఎలాంటి విచారణకైనా సిద్ధమంటూ కేటీఆర్ ఏమన్నారు, ప్రతిపక్షాలను ఇబ్బందులు పెడుతుందని హరీష్ రావు ఏమన్నారు, అసెంబ్లీలో రేవంత్ ఓఆర్ఆర్ టెండర్ల వ్యవహారంపై ఏమన్నారు, మనం ఒకసారి 1 by 1 చూద్దాం. ఏదో శాసనసభ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్, ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా, నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఈ ప్రభుత్వానికి ఏమైనా ప్రజలకు వాస్తవాలు తెలవాలన్న విషయంలో వారికి ఏమైనా నిజంగానే ధైర్యం ఉంటే, దయచేసి ఈ రేసులో ఏదో కుంభకోణం జరిగిందన్నారు కదా, దాని మీద చర్చ పెట్టండి, మొత్తం సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఏదో ఈ రాష్ట్ర ఇమేజ్ పెంచడం కోసం ఈ కార్ రేసింగ్ కోసం నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ మీకు భయం లేకపోతే, మీరు చేసేది నిజమైతే ఈ శాసనసభలో రేపు కానీ ఎల్లుండి కానీ చర్చ పెట్టాలి. చర్చ పెట్టి నిజం. మహేశ్వర్ రెడ్డి గారు, ఎన్నికల కంటే ముందు హడావిడిగా సరైన విధి విధానాలు అవలంబించకుండా టెండర్ ప్రాసెస్ను డీవియేట్ చేసి కొద్దిమంది వ్యక్తులకు ఆయాచిత లబ్ధి చేకూర్చడానికి ఔటర్ రింగ్ రోడ్డును అప్పచెప్పిండ్రని సమాజమంతా, తెలంగాణ రాష్ట్రమంతా దీని మీద తీవ్రమైన చర్చ జరిగింది. రైట్. అటు A1గా ఫార్ములా ఈ రేస్లో కేటీఆర్ని ఆల్రెడీ కేసు నమోదు చేసింది ఏసీబీ. ఇటు ఓఆర్ఆర్ టెండర్ల విషయంలో కూడా ఆయన డిపార్ట్మెంట్, MAUD డిపార్ట్మెంట్, మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కి కేటీఆర్ గతంలో మంత్రిగా ఉన్న సమయంలోనే ఓఆర్ఆర్ను లీజుకి ఇచ్చే వ్యవహారం జరిగింది. ఇటు ఫార్ములా ఈ రేస్ ఉంది. ఫార్ములా ఈ రేస్లో ఏసీబీ
A1గా కేటీఆర్ని నమోదు చేస్తే అటు ఓఆర్ఆర్ లీజుకు సంబంధించిన వ్యవహారంలో మరొక విచారణకి సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటన చేశారు. అంటే ఈ రెండు కేసుల్లో కేటీఆర్ అదేవిధంగా అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ స్పెషల్ సిఎస్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ MAUDకి ఉన్నారు ఆయన అప్పట్లో. ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఆయన పనిచేస్తున్నారు. ఆయన A2గా ఆల్రెడీ ACB కేసులో ఉన్నారు. అందులో కూడా ఓఆర్ఆర్ టెండర్ల వ్యవహారంలో కూడా ఆయన పైనే కేసు నమోదయ్యే అవకాశం ఉంది. ఏదేమైనా మొత్తానికి కేటీఆర్ని జైలుకు పంపడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ సర్కార్ ముందుకు పోతుందని ఎప్పటి నుంచో బీఆర్ఎస్ అనుమానిస్తుంది. ఆ దిశగా మొత్తానికి కేసు నమోదైంది. కేటీఆర్ రేపో మాపో అరెస్ట్ అవుతారంటే చర్చ కూడా జరుగుతుంది. రేపే కేటీఆర్కి సంబంధించిన నోటీసులు కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ACB DG ఇప్పుడే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో బంజారాహిల్స్ ఆయన కార్యాలయంలో ACB అధికారులతో సమావేశమయ్యారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు సేకరించారు. రేపు కేటీఆర్కి నోటీస్ ఇచ్చే అవకాశం ఉంది. అసెంబ్లీ జరుగుతుంది. రేపటితో అసెంబ్లీ సమావేశాలు కూడా ముగియబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా రేపు రాత్రి లేదంటే 1-2 రోజుల్లోనే ఆయన విచారణకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఆయన ఆలోపే హైకోర్టును ఆశ్రయించే అవకాశం మనకు కనిపిస్తుంది. ఈ వ్యవహారంలో అరెస్ట్ చేయకుండా కేటీఆర్ కూడా హైకోర్టును ఆశ్రయించే అవకాశం అయితే ఉంది. ఏం జరుగుతుంది అసలు? కేటీఆర్ అరెస్ట్ అవుతారా? ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం ఎక్కడి దాకా లాగబోతుంది, ఎక్కడి దాకా తీసుకెళ్లబోతుంది? ఇలాంటి అంశాలన్నీ కొంచెం ఇంట్రెస్ట్గా మారాయి. ఇదే అంశంపై ప్రైమ్ టైం డిబేట్లో మనం చర్చిద్దాం. మనతో పాటు జన అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ, కాంగ్రెస్ నేత, కీలక నేత చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మనకు ఢిల్లీ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందు కిరణ్ గారితో మాట్లాడదాం. కిరణ్ గారు, మొత్తానికి మీ టార్గెట్ 1 by 1 రీచ్ అవుతున్నట్టున్నారు. ఇంతకుముందు కవిత ఎలాగూ అరెస్ట్ అయ్యారు, కేంద్ర ప్రభుత్వం పంపిందనే విమర్శలు అప్పట్లో వచ్చాయి. ఇప్పుడు మీరు కేటీఆర్ టార్గెట్, కేటీఆర్ A1గా నమోదయ్యారు. ఇప్పుడే దీనిపై కవిత కూడా ఒక ట్వీట్ చేశారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో నమోదైన కేసుపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చాలా సీరియస్గా స్పందించారు. రాజకీయంగా ఎదుర్కోలేక కేటీఆర్పై కావాలని అక్రమ కేసులు పెడుతున్నారని ఆమె అంటున్నారు. కాంగ్రెస్ అక్రమ కేసులను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. అదేవిధంగా తామంతా కేసీఆర్ సైనికులమని, పోరాటం తమ కొత్త కాదని, కాంగ్రెస్ ఎలాంటి కేసులు పెట్టినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామంటున్నారు. ప్రతిపక్షాలను ఇలాంటి కేసులతో జైల్లో వేయడం ద్వారా, లేకుంటే కేసులతో భయపెట్టడం ద్వారా మీరు వాళ్ళని అణచివేయాలనే ప్రయత్నం చేస్తున్నారనే బీఆర్ఎస్ విమర్శలకి ఏం చెప్తారు? కవిత గారు, మేము కేసీఆర్ సైనికులము, మాకు పోరాటం చేసే తత్వం ఉందన్నారా, లేకపోతే మేము కేసీఆర్ హయాంలో మేమందరం ఒకటే, దోచుకోవడం మాకు హక్కు, దోచుకున్నాము, మీరు దోచుకున్నా మమ్మల్ని ఏం చేసినా మాకేం ఫరక్ పడదు, మేము ప్రజలను ఎట్లా తప్పుతో పట్టించి ఎట్టి పరిస్థితుల్లో మేము బయటికి రాగలుగుతాము, బెయిల్ తెచ్చుకోగలుగుతాము, ఈ లోపు మాకు ప్రజలను మేము తప్పుగా అంటే మా మీద కక్ష కట్టిరని చెప్పి మేమే పోయి దాన్ని ప్రజల మధ్యానికి పోయి మేమే గగ్గోలు పెట్టి తప్పు చేసింది ఎవరండి? ఎందుకు పెట్టిరు కేసులు? ఆడ 7-8 కోట్ల రూపాయలు RBIకి ఫైన్ కట్టినము అని చెప్పి ఆల్రెడీ క్లియర్ గా చెప్తానే ఉన్నారు కదా గవర్నమెంట్. అంటే ఏ నిర్ణయమైనా తీసుకుంటప్పుడు కంపల్సరీ ఒక ప్రభుత్వంలో ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఉన్నా, రేపు ఇంకో ముఖ్యమంత్రి ఉన్నా, రేపు ఏ మంత్రి ఉన్నా, ప్రభుత్వంలో నిర్ణయం ఎవరిది సొంత నిర్ణయాలు ఉండొద్దు. అంటే వీళ్ళకి నియంత పోకడ, ఇక ఎప్పటికీ మాదే రాజ్యం ఉంటది, మేము ఎవరికి అకౌంటబుల్ కాదు, మేము ఏది చేసినా ఏం దోసుకున్నా అడిగేటోడు ఉండడు, ఎందుకంటే ఇంకే పార్టీలు మనగడ లేదు ఈ రాష్ట్రంలో, ప్రజలు మమ్మల్ని నమ్ముతున్నారు, మేము దోసుకున్నా ప్రజలు మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు, కాబట్టి మేము దోసుకుంటాము, మా మీద ఎంక్వైరీ జరగదు, మా మీద ఎవరు పట్టుకునే దమ్ముండదు, మా జీవోల గురించి ఎవరు బయటికి తీయడు అన్న ఉద్దేశంతో కదా వీళ్ళు ఆ రోజు ఇష్టానుసారంగా చేసింది. అంటే ఒక క్యాబినెట్ మీటింగ్ పెట్టి, క్యాబినెట్ లో చర్చ పెట్టి, ఒకవేళ ఈ రేస్లకు డబ్బులు ఇచ్చేది ఉంటే, ఫార్ములా ఈ రేస్ కి డబ్బులు ఇచ్చేది ఉంటే ఒక పద్ధతి ప్రకారం చేసి దాని ఆమోదం తీసుకొని ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇంకా మళ్ళీ ఎప్పటికీ మనం ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. సెక్రటేరియట్ మన ఇల్లు అసలు సెక్రటేరియట్ లేదు, మనం ఎక్కడి నుంచి పాలన అందిస్తున్నామో కూడా తెలియదు, మనం ఎవరికి జీవోలు ఇస్తున్నామో తెలియదు. ప్రభుత్వ ఖజానాను మన సొంత బ్యాంక్ అకౌంట్ లెక్క వాడుకున్నటువంటి పరిస్థితి కేటీఆర్ది. ఆయన మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి హైదరాబాద్ లో జరుగుతున్న ప్రోగ్రామ్ కి ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీని పిలిచి 55 కోట్లు ట్రాన్స్ఫర్ చేయండి, ఏం కాదు నేను చూసుకుంటా, ఎవరికి చెప్పాల్సిన పని లేదు, మనోళ్లే వాళ్ళు, మన చుట్టాలే, ఇచ్చేసేయి వాళ్ళు చేసుకుంటారు అన్నప్పుడు మరి ఐఏఎస్ అధికారులు 55 వాళ్ళు సివిల్ సర్వీసెస్ క్రాక్ చేసి ఈ రాజ్యంలో ఇలా కాంగ్రెస్ ఉండొచ్చు, మా దగ్గర ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీలను ఐఏఎస్ ఆఫీసర్లను మేము ఏది చెప్తే వాళ్ళు చేస్తే వాళ్ళకే కదా. రేపు పొద్దున పొలిటీషియన్స్ ఏముంటది? పొలిటీషియన్స్ 5 ఏళ్ళు ఉంటారు, రేపు ప్రజలు ఓట్లేకపోతే ఇంటికి పోతారు. మరి పొలిటీషియన్స్ ఉన్నప్పుడు వాళ్ళు చెప్పిన ఇట్లనే చేస్తే ఇదే పరిస్థితి వస్తుంది. దీనికి మళ్ళీ వాళ్ళు ఇంకో అంశం కూడా ఉంది దీని వెనుక.
ఈ ముగ్గురు కేటీఆర్, హరీష్ రావు, కవిత ఈ ముగ్గురుని ఒకరికోలు పోల్చుకోవడం మొదలుపెట్టి, ఒకరికోలు రెచ్చగొట్టుకోవడం మొదలుపెట్టి ప్రతిసారి ప్రభుత్వాన్ని ఏం చేస్తారు మీరు? మీకు దమ్ముందా? మీకు ధైర్యం ఉందా? చర్చ చేస్తారా? మీకు చేతనైద్దా? ఆ మాటలు చెప్పేది అంటే ప్రజల ముందు ఏమంటారు? మేము తప్పు చేసింది నిరూపించడం అన్నప్పుడు కేసులు పెట్టాల్సింది. దీన్ని ఇప్పుడు ఏం చేస్తాడో చూసినావా? కక్షతోటి కేసులు పెడుతున్నారు అని చెప్పి మళ్ళా ప్రజల ముందుకు పోయే ప్రయత్నమే ఈ ట్వీట్. ఈ ట్వీట్ లో అంతర్యం ఏంటంటే మేము కేసీఆర్ సైనికులం, మేము దోసుకుంటాం, మేము నియంత పాలన, మేము నిజాం సర్కార్లో రజాకార్ల లెక్క దోసుకుంటాము, మమ్మల్ని నిందించడానికి కానీ మమ్మల్ని ప్రశ్నించడానికి ఎవరికి అధికారం లేదని రాసుంటే బాగుండు ఆ ట్వీట్లా. ఎందుకంటే ఆ పొగరపోతు ట్వీట్లు ఇవన్నీ. అంటే ఈ రోజు ప్రజలకు అర్థం కాదా? ఈ రోజు ప్రజలు తెలుసుకోలేరా? 55 కోట్లు ఎట్లా ట్రాన్స్ఫర్ చేసిరండి? 55 కోట్లు ట్రాన్స్ఫర్ చేసే ముందు కేబినెట్ లో పెట్టి ఆమోదం తీసుకుర్రా? ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండు కదా అని చెప్పి కేబినెట్ మంత్రులకు సంబంధం లేకుండా, కేబినెట్ ఏం పెట్టకుండా ప్రభుత్వ ఖజానాలకు వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టే విధి విధానాలు ఉంటాయా? ఏ రాష్ట్రంలో జరుగుతుంది అట్లా? ఏ దేశంలోనన్నా ప్రజాస్వామ్య దేశంలో ప్రజలతో ఎన్నుకోబడ్డ రాష్ట్ర దేశాలలో ఇట్లాంటివి జరుగుతాయా? మరి ఎందుకు జరిగింది తెలంగాణలో ఆ విధంగా? అంటే వాళ్లకు అసలు 100% క్లారిటీ. కళ్యాణ్ గారు, మా ప్రభుత్వం పడిపోదు, దండిగా దోసుకున్నాం, దండిగా కమిషన్లు తిన్నాం, మళ్ళా ఖర్చు పెడతాం, మళ్ళా గెలుస్తామన్న ఒక పిచ్చి ఆలోచనతో ఇవన్నీ తప్పుడు పనులు చేసిర్రు. ఇవన్నీ బయటకు వస్తున్నాయి ఇప్పుడు. అంటే కిరణ్ గారు ఇక్కడ ఒక అంశం, కేటీఆర్ బహిరంగ లేఖ నిన్ననే రాశారు. ఇది ఫార్ములా ఈ రేస్పై రకరకాల ఆరోపణలు చేస్తున్నారు, దానిపై చర్చ పెట్టండి. ఆల్రెడీ ఆయన క్లారిటీ కూడా ఇచ్చారు. ఫార్ములా ఈ రేస్ వల్ల నిల్సన్ నివేదిక ఒకటి ఇచ్చింది, 700 కోట్ల రూపాయల లబ్ధి హైదరాబాద్కు చేకూరిందని. తర్వాత ఇలాంటి కార్యక్రమాల వల్ల హైదరాబాద్ అనేది ఫార్ములా ఈ రేస్ నిర్వహించడం ద్వారా ప్రఖ్యాత నగరాలు, ప్రపంచంలోనే ప్రఖ్యాత నగరాల సరసన చేరింది. దీనిపై మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారమే చేస్తుంది. 2024లో కూడా ఫార్ములా ఈ రేసు సెకండ్ ఫేజ్ జరగాల్సింది, దాన్ని వితౌట్ రీజన్ రద్దు చేసింది కాంగ్రెస్ పార్టీ. దీన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తుంది కాబట్టి ఇప్పుడు దీనిలో ఏదో జరిగిందని చెప్పే ప్రయత్నం జరుగుతుంది. హైదరాబాద్ ఇమేజ్ని పెంచేందుకే ఫార్ములా ఈ రేస్ దోహదపడింది తప్పితే దీనిలో ఎలాంటి తప్పు జరగలేదు, పొరపాటు జరగలేదు అనేది కేటీఆర్ ఆయన రాసిన లేఖ కావచ్చు, వాళ్ళు ఇచ్చిన కొన్ని వివరాలు కావచ్చు, దానిలో మనకు అర్థమవుతుంది. కళ్యాణ్ గారు, వాళ్ళు లేఖలు రాయడంలో గొప్పవాళ్ళు, మాటలు చెప్పడంలో గొప్పవాళ్ళు, ప్రజల్ని తప్పుదో పట్టించడంలో గొప్పవాళ్ళు, తప్పు చేసి తప్పు చేయలేదని చెప్పడంలో గొప్పవాళ్ళు. నేను అడిగేది ఒక్కటే అండి, హైదరాబాద్లో ఈ రేసులు, ఫార్ములా ఈ రేస్ పెట్టడాన్ని తప్పు పడతలేదు నేను. 100% వాళ్ళ ప్రభుత్వంలోనైనా మా ప్రభుత్వంలోనైనా మనం హైదరాబాద్ నగరానికి ఇలాంటి కార్యక్రమాలు తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలు తీసుకొచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా హైదరాబాద్కి పేరు వస్తుంది. అంతవరకు చర్చలో ఎవ్వరు తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎవరున్నా, ఇవాళ రేవంత్ రెడ్డి గారున్నా, ఇవాళ 4th సిటీ కట్టినా, ఈ రోజు రేవంత్ రెడ్డి గారు RRR చేసినా, ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఇంకేదైనా హైదరాబాద్ నగరానికి ప్రఖ్యాతి చేయడానికి చేస్తే తప్పులేదు. దీన్ని చర్చ చేయాలని అడుగుతున్నా నేను అనేది ఏంది, వాళ్ళు దీన్ని తీసుకొస్తే మాకు ఇష్టం లేదనో, దీన్ని తీసుకొచ్చినాం కాబట్టి వాళ్ళని నిందల పాలు చేస్తున్నామని కాదు. ఇక్కడ ఎందుకు చర్చ మీకు తెలుసు. ఎందుకు కిరణ్ గారు, మీరు ఫార్ములా ఈ రేస్ మొదటి దఫా జరిగింది, అందులో అప్పుడే ఆరోపణలు చేశారు, అవకతవకలు అన్నారు, రకరకాల ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఫార్ములా ఈ సెకండ్ ఫేజ్ ఈ ఇయర్ జరగాలి అంటే మీరు అధికారంలోకి వచ్చాక జరగాలి, దాన్ని రద్దు చేశారు, మీరు నిర్వహించలేదు. మరి అది నిర్వహించుంటే వాళ్ళు అవకతవకలు చేశారు, మేము పద్ధతిగా నిర్వహించామని చెప్పుకునే అవకాశం మీకు ఉండేది కదా. నేను అనేది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక రేవంత్ రెడ్డి గారు ఆయనకు కూడా తెలంగాణ ప్రజలు ఓట్లేసింది ఆయన అడ్మినిస్ట్రేషన్ లో హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ బాగుపడతాని. ఈ రేస్ ఎందుకు నేను ఇద్దరం కలిసి ఈ రోజు టీవీ చర్చలలో కూర్చొని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునే దాని వెనక ఎన్ని కోణాలు ఉన్నాయి, ఎందుకు నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది అనేది అక్కడ ఉన్నటువంటి బ్యూరోక్రసీ, అక్కడ ఉన్నటువంటి కేబినెట్ మంత్రులు వీళ్ళు చర్చ చేసి చెప్తారు. ఇది రేవంత్ రెడ్డి గారి ఇండిపెండెంట్ ఐడియా కాదు, రేవంత్ రెడ్డి గారి ఇండిపెండెంట్ ప్రాసెస్ కాదు, ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం, ప్రజాపాలన. దీంట్లో ఏం అవకతవకలు జరిగినాయి అనేది క్లారిటీ ఉంది. ఎందుకు రెండోసారి సెకండ్ ఇయర్ ఎందుకు కంటిన్యూ చేయలేదు అనే దాని మీద క్లారిటీ మనకు లేదు. ఎందుకు లేదంటే అది కేబినెట్ లోపల నిర్ణయం తీసుకుర్రు, దాన్ని ప్రభుత్వమే చెప్తుంది ఎందుకు తీసుకోలేదు. మీరు ప్రభుత్వాన్ని అడగొచ్చు, మీరు కేటీఆర్ మీద కేసు ఎందుకు పెట్టిర్రు అన్న దానికి ఇక్కడ చర్చ చేస్తున్నాం మనం. రెండో దఫా ఎందుకు రాలేదు అన్న చర్చకు మనం ప్రభుత్వంతో మాట్లాడాల్సింది. చామల కిరణ్ రెడ్డి అంటే ఆయన కేబినెట్ లో లేడు. నేను అనేది ఏంటంటే, మీరు అడిగే ప్రశ్నకు మొదటి దానికి సమాధానం ఇచ్చే హక్కు నాకుంది. ఎందుకంటే నేను కూడా ప్రజలచే ఎన్నుకోబడ్డ నాయకుడిని, నేను ప్రజకు జవాబుదారుని అనుకునే పనిచేయాల్సి వస్తుంది. మీరు 55 కోట్ల రూపాయలు
ఏ పర్మిషన్స్ లేకుండా, ఏ జీవోలు లేకుండా, ఏ అనుమతులు లేకుండా, ఏ క్యాబినెట్ లో ఆమోదం తెలపకుండా మీ ఇష్టారాజ్యంగా మీరు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉర్రని చెప్పి మీకు నచ్చిన వాళ్ళ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసి ఆ కార్యక్రమంలో ఐఏఎస్ ఆఫీసర్లపై మీరు ఆ రోజు ప్రెజర్ తీసుకొచ్చిర్రా? మరి ఐఏఎస్ ఆఫీసర్లు మీరు కలిసి కుంభకోణంలో భాగస్వాములు అనేది ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది కాబట్టి ఇప్పుడు తేలుతుంది. నేను అనేది ఏంటంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఏ కార్యక్రమాలు తీసుకుంటే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, ఏ కార్యక్రమాలు తీసుకుంటే ప్రజలకు మంచి వస్తుంది అనేది ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది. మనం టీవీ చర్చలలో కూర్చొని వాళ్ళు ఏదో చేసిర్రు దాని కంటిన్యూషన్ మీరు ఎందుకు చేయలేదంటే దాని కంటిన్యూషన్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ దానివల్ల లాభాలు జరిగి ప్రజలకు మంచి జరుగుతుందంటే ప్రభుత్వమే తీసుకుంటుంది. ఎందుకంటే ప్రభుత్వమే జవాబుదారు అవుతుంది. రేపు ఏది మంచి జరిగే కార్యక్రమాలను పక్కదో పట్టిస్తే నష్టపోయేది ఎవరు? మేమే కాంగ్రెస్ వాళ్ళం నష్టపోతాం అటువంటి కార్యక్రమాలు చేస్తే. కానీ ఎట్లా కన్క్లూజన్కి వస్తాము? మేము కావాలని చేసినామని ఎట్లా కన్క్లూజన్కి వస్తారు? కన్క్లూజన్కి వచ్చే ముందు ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగిందని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా కళ్యాణ్ గారు. అంటే చామల కిరణ్ గారు, ఫార్ములా ఈ రేస్లో జనరల్గా మీకు బాగా తెలుసు, ప్రజాస్వామ్య ప్రభుత్వం అన్నాం, ప్రజాపాలన అన్నాం, ఏదైనా అల్టిమేట్గా అధికారులు సంతకం చేస్తారు. అధికారుల ద్వారా హెచ్ఎండిఏ నుంచి నిధులు యూకే కంపెనీకి వెళ్ళాయి. అది ఫెమా నిబంధనలు ఉల్లంఘించారని, లేదంటే మంత్రిమండలి అప్రూవల్ లేదని, ఇంకేదో ఆరోపణలు వచ్చాయి. కాబట్టి అక్కడ అధికారి మెయిన్గా అక్కడ కేంద్రంగా ఉండాలి, అధికారి సెంట్రిక్గా జరగాలి. కానీ ఆ మినిస్టర్ని సెంట్రిక్గా చేసి కేటీఆర్ను టార్గెట్ చేసి మీరు కేసు పెట్టారు, A1గా కేటీఆర్ను చేశారు అనేది బీఆర్ఎస్ వాదన. బీఆర్ఎస్ ఏం వాదిస్తుందనే సమస్య కాదు. మీ ఎన్టీవీ ప్రేక్షకులు ఏం చూస్తున్నారు, మనం ఏం చెప్తున్నాం అదే చర్చ. ఒక మంత్రి కింద ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడు. ఇలా రేవంత్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీ గారికి ఒక ఆదేశం ఇచ్చినప్పుడు చీఫ్ సెక్రటరీ గారు రేవంత్ రెడ్డి గారిని అనివార్యంగా ఇది వద్దండి, దీనివల్ల నష్టం జరుగుద్ది, ఇది ప్రజాధనము అనే చెప్పే పరిస్థితి ఉంటుంది. మరి వాళ్ళ నియంత పాలనలో అధికారులకు అవకాశం లేకుండే. నియంత పాలన అధికారులందరూ కూడా వాళ్ళు కూడా ఒక ఫ్రేమ్ లో బతికిర్రు. ఏమని? ఒక ఫ్రేమ్ లా. ఏం ఫ్రేము? ఇక దరిదాపుల్లో ఏ పార్టీ గెలిచేటట్టు లేదు, మనం రిటైర్ అయ్యే లోపు దండుకుందామన్న ఆలోచనతో వాళ్ళు కూడా చేతులు కలిపుంటారు. అది నేను ఇప్పుడు మాట్లాడా. రేపు ఎఫ్ఐఆర్ ఫైల్ అయినాక పోలీసులు వాళ్ళందరూ కూడా ఎంక్వైరీ చేసినాక నిజాలు బయటకు వస్తాయి. ఎందుకంటే కళ్యాణ్ గారు మీరు ఒకటి చూసిర్రు, ఫోన్ ట్యాపింగ్ లాంటివి చేసి ప్రతిపక్ష పార్టీలను ఎక్కడిదక్కడ నిర్బంధం చేసి వాళ్ళు చేసుకునే కార్యక్రమాలు, వాళ్ళు మాట్లాడుకునేది, వాళ్ళు మళ్ళీ అధికారంలోకి రాకుండా వాళ్ళని ఎట్లా నిర్వహించాలన్న పద్ధతులు పాటించిన వాళ్లకు ఈ చిన్న ఏముందండి, వాళ్ళు 100% ఎన్ని తప్పులు చేసిరో ఇది ఒకటి రెండే మచ్చకు. ప్లస్ మాకేం పొలిటికల్ గా ఆయన జైలు వేస్తే ఆయనకు మాకేదో మా కక్ష సాధింపని కాదు. దానివల్ల వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా మీకు? నేను చెప్పాను, మొన్ననే చెప్పిన ప్రెస్ మీట్ లో, దానివల్ల మాకు అడ్వాంటేజ్ ఉంటుందని ఇంకా భ్రమలా బతుకుతుర్రు. ఏమనుకుంటారు అంటే ప్రజల ముందు పోయి లబో దిబ్బో మొత్తుకుంటాము, మమ్మల్ని అరెస్ట్ చేసిర్రు, శిబు సోరెన్ అరెస్ట్ చేస్తే ఏం జరిగింది, అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తే రేపు ఎన్నికలు వస్తున్నాయి ఏం జరుగుద్దో తెలుస్తుంది, నన్ను కూడా అరెస్ట్ చేస్తే అట్నే అనుకుంటారు. తెలంగాణ ప్రజలు తెలివికల్లోళ్ళు, తెలంగాణ ప్రజలకు అన్ని తెలుసు. మేము కూడా ప్రజలను చైతన్యవంతులు చేస్తాం. మిమ్మల్ని అరెస్ట్ చేసేది ఏమి, మీరు గాంధీ మహాత్ముడు ఉప్పు సత్యాగ్రహం చేస్తే అరెస్ట్ చేస్తలేమిడ, మీరు చేసిన పనికి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. మీకు ప్రజలు నమ్మి నువ్వు అమెరికా నుంచి వస్తే నిన్ను మీ నాయన ముఖ్యమంత్రి గాను ఎవరినో ఎస్సీని చేస్తాను ముఖ్యమంత్రి అయ్యి నా పిల్లలు ఎవరు మంత్రి పదవులు అనుభవించారు, నా ఇంట్లో ఎవరికి ఉద్యోగాలు వద్దన్నోళ్ళు 5 ఉద్యోగాలు తీసుకొని మీరు ఉద్యోగంలో కూర్చొని కూడా మీరు ఏం దౌర్జన్యాలు చేసిర్రు, ఎంత దోపిడీ చేసిర్రో తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది ఈరోజు. అంటే కిరణ్ గారు ఇంకొక పాయింట్, గతంలో ఎంఏయుడి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ రెండు కూడా కేటీఆర్ ఆయన మంత్రిత్వ శాఖలు అవి, ఆ రెండింటినీ ప్రభుత్వం మారిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తన దగ్గరే పెట్టుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఆయన శాఖలోనే ఓఆర్ఆర్ టెండర్లలో అవకతవకలైనా, ఓఆర్ఆర్ లీజుకి ఇచ్చే దాంట్లో అవకతవకలైనా, ఇప్పుడు ఇదైనా కూడా ఫార్ములా ఈ రేస్ కూడా ఎంఏయుడి డిపార్ట్మెంటే. అంటే రేవంత్ రెడ్డి శాఖను, ఆ శాఖని అంటే కేటీఆర్ శాఖని తన దగ్గర పెట్టుకుంది, అందులో అవకతవకలు జరిగాయి, అన్నింటినీ వెలికి తీయాలి, లేకుంటే కేటీఆర్పై కక్ష సాధించాలని అలా పెట్టుకున్నారని అనుకోవచ్చా? అంటే మంత్రులకు ఎవరికి కేటాయించకుండా సీఎం దగ్గర ఆ శాఖను ఉంచుకోవడానికి ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా? ఇంకా మంత్రి పదవి విస్తీర్ణత ఉంది, ఇంకా 6 మంత్రులు వచ్చేది ఉంది. 6 మంత్రులు వచ్చినాక హోంశాఖ, మున్సిపల్ శాఖ ఇవన్నీ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లోపు ఉన్న శాఖలలో కీలక శాఖలు ఆయన, ఎందుకంటే ఆయన పెట్టుకుంది ఈయన కక్ష తీర్చుకుందామని కాదు, ఆయన పెట్టుకుంది ఎందుకంటే వీటితోటే మనం చెడ్డ పేరు వస్తుంది, వీటిని పెట్టుకొని సరి అయిన పాలన అందియాలి కొన్ని రోజుల తర్వాత ఎవరికొకరికి ఇచ్చే అవకాశం, అది కూడా నేను చెప్పలేను. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఆ నిర్ణయం తీసుకుండు అంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చి 7వ తారీఖు నాడు, డిసెంబర్ 7వ తారీఖు నాడు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత
ప్రజాపాలన అందించే దిశగా సెక్రటేరియట్ పోయినప్పుడు సెక్రటేరియట్లో వీళ్ళ భాగోతాలన్నీ బయటపడ్డాక అప్పుడు క్యాబినెట్లో వీళ్ళందరూ కూర్చొని ఏం నిర్ణయం తీసుకుర్రు, ఏ శాఖ ఎవరి దగ్గర ఉంటుంది, ఎవరు ఎందుకు తీసుకోవాలి ఆ శాఖ అనేది అప్పుడు తీసుకున్న నిర్ణయాలలో ఉంటుంది. అది ఆయన నిర్ణయం ఎందుకు తీసుకుంటూ ఈయన కక్ష సాధింపు కోసమే తీసుకుంటూ అనేది కాదు. వీళ్ళు అసలు టోటల్ రాష్ట్రాన్నే ఏమంటారు ఒక దిశ లేని పాలన అందించి 10 సంవత్సరాలు 7 లక్షల కోట్లు అప్పు చేస్తే ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సివిల్ సప్లైస్ లో కానీ అటు మన బట్టి విక్రమార్క గారి పవర్ సెక్టర్ లో కానీ అన్నిట్లో అవకతవకలు జరిగినాయి. పవర్ పర్చేజ్ నుంచి మొదలు పెడితే సివిల్ సప్లైస్ లో బియ్యం కొని రైస్ మిల్లర్ల దగ్గర పెట్టిన పైసలు అక్కడ జరిగినటువంటి అవకతవకలు బకాయిలు 80,000 కోట్లు సివిల్ సప్లైస్ లో కూడా ఉన్న విషయాన్ని మేము సెక్రటేరియట్ వెనక తెలుసుకున్నాం. అంటే ఇవాళ ఒక జిహెచ్ఎంసీలో దీంట్లోనో కాదు చాలా అవకతవకలు జరిగినాయి. కానీ ఒక మనం ఈరోజు మున్సిపల్ శాఖ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం? కేటీఆర్ గారు దానికి ముఖ్యమంత్రి కుమారునిగా క్రియాశీలకంగా ఫ్రంట్ రన్నర్ గా ఫ్రంట్ ఉండి రాజకీయం చేసినటువంటి వ్యక్తి ఇటువంటి తప్పులు చేసినప్పుడు డెఫినెట్ గా ఈ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఎవరో జగదీష్ రెడ్డి లాంటి మా దగ్గర ఉన్నాడుగా పవర్ మినిస్టరో గివర్ మినిస్టరో తప్పులు చేసి ఉంటే పోని కకృతి పడి చేసిర్రు అనుకోవచ్చు. వీళ్ళు ఉద్యమ పార్టీ వాళ్ళది వాళ్ళకి ఎంత బాధ్యత ఉండాలి నిర్ణయాలు తీసుకుంటప్పుడు రైట్ చెప్పండి. రైట్ కిరణ్ కుమార్ రెడ్డి గారు కరెక్ట్. మీరు అడిగిన చాలా ప్రశ్నలు చాలా అంశాలు ఉన్నాయి. కేటీఆర్కి ఎంత బాధ్యత ఉండాలి, ఆయన ఎందుకు ఇది తప్పు చేశారు, ఇలాంటి అన్ని అంశాలపై మనతో ఇప్పుడే జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి గారు. మనకు లైవ్లో అందుబాటులోకి వచ్చారు. శ్రీధర్ రెడ్డి గారితో మీరు అడిగిన అన్ని ప్రశ్నలకు, మీ ఆరోపణలకు, మీ విమర్శలకు అన్నిటికీ శ్రీధర్ రెడ్డి గారితో మాట్లాడదాం. మొత్తానికి తెలంగాణలో రాజకీయం వేడెక్కుతుంది. కేటీఆర్ మనం కనిపిస్తుంది శ్రీధర్ రెడ్డి గారు A1 కేటీఆర్ అయ్యారు ఫార్ములా ఈ రేస్లో. అది ఎంతో గొప్పగా చెప్పుకున్నారు మీరు అప్పట్లో గత ఏడాది. అంటే దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని ముఖ్యమైన నగరాల్లో హైదరాబాద్ చేరిపోయింది. అంత గొప్ప రేస్ ఇక్కడ నిర్వహించాం. చాలా ప్రతిష్టాత్మకంగా అప్పుడు ప్రభుత్వం కూడా తీసుకుంది, నిర్వహించింది. ఇప్పుడు అదే కేటీఆర్ మెడకు చుట్టుకుంది. ఆయన A1గా మారిపోయారు ఈ కేసులో. 55 కోట్లు విదేశీ మారక ద్రవ్యాన్ని పంపించారు అనేది ఫెమా నిబంధనలు ఉల్లంఘించి అనేది ఒకటి. రెండోది ఎలాంటి క్యాబినెట్ అప్రూవల్ లేదు ఆ 55 కోట్ల నిధులకు. రెండోది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ కూడా దానికి లేదు అనేది ఒకటి. రెండోది అసెంబ్లీలో ఈరోజే ప్రకటన చేశారు రేవంత్ రెడ్డి గారు, ORR లీజుకు 30 ఏళ్ళు లీజుకి ఇచ్చిన వ్యవహారంలో కూడా విచారణ జరపబోతున్నామని. అది కూడా కేటీఆర్ శాఖే. ఎలా చూస్తున్నారు అంటే మీ పార్టీలో నెంబర్ 2గా కేటీఆర్ ఉన్నారు. కేసీఆర్ గత ఏడాదిగా ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు, ఆయన బయటకు రావట్లేదు. కేటీఆరే పార్టీని నడిపిస్తున్నారు. ఇప్పుడు కేటీఆర్ మీడకు ఉచ్చు బిగుస్తుంది. ఏంటి అంటే కేసీఆర్ విషయంగా చూడాలి దీన్ని. బీఆర్ఎస్ భవితవ్యానికే ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఉందా? ఇప్పుడు మీరే చెప్పినారు, చాలా గొప్పగా చెప్పినారు ఆ ఈవెంట్ గురించి అని చెప్పేసి. మీరు చెప్పినట్టు అది జనరల్గా మీడియాలో ఉన్నటువంటి ఒక డిస్కషన్ అయి ఉండొచ్చు, పబ్లిక్లో ఉన్న డిస్కషన్ అయి ఉండొచ్చు. నాట్ ఓన్లీ ఎంటైర్ స్టేట్, ఎంటైర్ కంట్రీ యాజ్ వెల్ ఎంటైర్ వరల్డ్. ఫార్ములా ఈ రేస్ అనేది ఎంత ప్రతిష్టాత్మకం అనేది మనకు తెలుసు. తెర ముందు ఇప్పుడు తెర వెనుక నేను చెప్తున్నా, ఒక తెర ముందు ఏంటంటే తెర ముందైనా తెర వెనుకైనా, తెర ముందుకు రావాలంటే తెర వెనుక చాలా చేయాల్సి ఉంటుంది. తెర వెనుకంటే ఇదేముంది ఇప్పుడు 55 కోట్లు ఒక ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కేసు పెడితే A1 పెట్టుకోవచ్చు, A111 పెట్టవచ్చు, A111 పెట్టుకోవచ్చు. అది వాళ్ళ ఇష్టం. ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది, పోలీస్ వాళ్ళ చేతిలో ఉంది, వాళ్ళు కేసు పెడతారు. అంత మాత్రాన A1 ఈజ్ ఓన్లీ అక్యూజ్డ్ కదా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఉద్దేశపూర్వకంగా 1 ఇయర్ మీరు చూస్తే టర్న్ ఆఫ్ ఈవెంట్స్ ఎలక్షన్ క్యాంపెయిన్ నుంచి మొదలు పెడితే ఇవాళ వరకు కేసీఆర్ని అరెస్ట్ చేస్తాము, కేటీఆర్ని అరెస్ట్ చేస్తాము, హరీష్ రావుని అరెస్ట్ చేస్తాము, జైల్లో వేస్తాము, ఈ రకంగా మాట్లాడుతూ వస్తున్నారు. కాబట్టి మొత్తం కొండంత దవితే ఒక ఎలుక దొరికినట్టు ఒక చిన్న ఈ విషయంలో ఒక ప్రొసీజరల్ ల్యాప్స్ అని సెట్ టు బి ఏ ప్రొసీజరల్ ల్యాప్స్ అంటే ఇది పద్ధతి ప్రకారం జరగలేదు. హెచ్ఎండిఏకి ఉన్నటువంటి ఒక కాన్స్టిట్యూషన్, దానికి ఉన్న బైలాసో, దానికి ఉన్నటువంటి రూల్ పొజిషన్ ప్రకారం జరగలేదని చెప్పేసి గవర్నమెంట్ చెప్పదలుచుకుంది బేసికలీ. నేను కూడా ఇప్పుడు ఈ FIR మీరు ఇచ్చినటువంటి బ్రేక్లో చదివినా నేనేమంటే బేసికలీ అవినీతి అనే దానికి ఒక సెపరేట్ అర్థం ఉంది. ఇప్పుడు నేను మీ దగ్గర మీకు ఒక గవర్నమెంట్ నుంచి ఒక ఫేవర్ చేసి 4 రూపాయలు తీసుకున్నాను అనుకోండి, దట్ కెన్ బి కాల్డ్ కరప్షన్. లేదా క్విడ్ ప్రోక్యూ అదేదో నోట్ చేసిన అనుకోండి, మీకు ఇది నాకు అది పద్ధతిలో, అది ఏమన్నా అవినీతి కిందకు వస్తుంది. లేదు ఆ డబ్బు ఏదన్నా కేటీఆర్ గారి అకౌంట్లకు, ఆయన ప్రైవేట్ అకౌంట్లకో లేకపోతే ఇంకెవరికైనా అకౌంట్లకు ఇచ్చినామనుకోండి, అది అవినీతి కిందకు వస్తుంది. బాజాప్తా తొలి సీజన్ జరిగింది, మళ్ళీ సీజన్కి సంబంధించి ఫార్ములా ఈ రేస్ కనిపిస్తుంది. మొత్తం మీరే కనిపిస్తున్నారు, కేటీఆర్ పక్కన కూడా కనిపిస్తున్నారు విజువల్స్ లో కూడా. నేనేమంటున్నా అంటే అప్పుడు ఏమనిపించింది? అప్పుడు వండర్ఫుల్ ఈవెంట్ అండి. ఇప్పుడు ఒక
ఫార్ములా ఈ రేస్ కానివ్వండి, లేకపోతే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కానివ్వండి, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ లాంటి పెద్ద ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కానివ్వండి, ఇవన్నీ ఎందుకు హోస్ట్ చేస్తాము? అవి ఆ నగరానికి ఖ్యాతి పెంచుతాయి. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ కానీ, మేజర్ ఆర్గనైజేషన్స్ కానీ, వరల్డ్ లీడర్స్ కానీ నగరానికి ఖ్యాతి పెంచారు, కేటీఆర్కు మచ్చ ఏర్పడింది. ఇప్పుడు కేటీఆర్కి మచ్చ తెచ్చే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది, ప్రజల్లో రాలేదని చెప్తున్నాను నేను. కాబట్టి చూస్తారు, దానివల్ల ఇన్వెస్ట్మెంట్లు వస్తాయి, ఒక నగరానికి ఉన్నటువంటి ఒక క్షమత, సామర్థ్యం తెలుస్తుంది, ఆర్గనైజేషనల్ కెపాసిటీ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎబిలిటీ కానీ ఇవన్నీ తెలుస్తాయి. అది మనం ప్రొజెక్ట్ చేయగలిగి ఆ ఫార్ములా రేస్ లాంటి ఆర్గనైజేషన్స్ తీసుకురావడమే చాలా గొప్ప విషయం. అది తెచ్చినాము. ఇనిషియల్లీ ఫర్ ద ఫస్ట్ సీజన్ ప్రజలకు తెలియాలి, ఫర్ ద ఫస్ట్ సీజన్ దేర్ వాజ్ ఎ ప్రాపర్ స్పాన్సర్, గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్, అంటే ఓన్లీ ఫెసిలిటేషన్ ఉండే, కానీ 55 కోట్లు పంపారు కదా. అంటే నెక్స్ట్ టైమ్ వెన్ ది స్పాన్సర్ వెంట్ బ్యాక్, పోయినప్పుడు ఆల్రెడీ ఇట్ ఈస్ ఇన్ మోషన్, జరిగేటువంటి రాష్ట్రంలో జరగాల్సినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాబట్టి హెచ్ఎండిఏ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీని ఒక నోడల్ ఏజెన్సీగా తీసుకొని స్పాన్సర్గానో లేకపోతే ఫెసిలిటేటర్గానో హెచ్ఎండిఏ వ్యవహరించి ఆ డబ్బును ఆ కంపెనీకి అందజేస్తే రాష్ట్రంలో ఈ ఫార్ములా రేస్ జరుగుద్ది అనేది ఒక ఫార్ములా. ఇదేమీ వ్యక్తిగతంగా కళ్యాణ్ గారికో మరొకరికో డబ్బిచ్చింది కాదు. ఈ రేస్ ఇక్కడ జరగాలి, దాని ద్వారా నగర ప్రతిష్ట మరింత పెరగాలి, ఆటోమేటికలీ సీజన్ 2 ముందు పోవాలి. మనం ఏదో ఒక ఏమంటారు, ఒక హర్డిల్లా కనపడకూడదు, ఫెయిల్యూర్లా కనపడకూడదు అని ఒక మంచి ఆలోచనతో ముందు తీసుకుపోయినాం. దానికి క్యాబినెట్ అప్రూవల్ లేదు, హెచ్ఎండిఏలో ఇది ఉంది అది ఉంది. మీరు నేనేమంటున్నా, దేర్ ఆర్ 2 థింగ్స్. గవర్నమెంట్లో ఇప్పుడు వారు చెప్పారు ఐఎమ్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ బై పబ్లిక్ అని చెప్పి. ఐ వాజ్ ఇన్ ద గవర్నమెంట్ యాజ్ ఎ కార్పొరేషన్ చైర్మన్. ఫండ్స్ మూవ్మెంట్లో కానివ్వండి, లేకపోతే ప్రభుత్వ డబ్బులు స్పెండ్ చేసేటప్పుడు దేర్ ఆర్ సర్టెన్ రూల్స్, కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది, దాని ప్రకారం బిజినెస్ రూల్స్ ఉంటాయి, దాని ప్రకారం గవర్నమెంట్ ముందుకు పోద్ది. ఎట్ టైమ్స్ ఇన్ ఎక్సిజెన్సీస్ ఇఫ్ గవర్నమెంట్ హ్యాడ్ టు టేక్ ఎ డెసిషన్, మినిస్టర్ కన్సర్న్ కానివ్వండి, చీఫ్ మినిస్టర్స్ కానివ్వండి, దే విల్ టేక్ ఎ డెసిషన్ అండ్ టేక్ ఎ రాటిఫికేషన్. దేర్ ఆర్ 2 ways of working in the government. సో 99.9 అంటే ఇప్పుడు మీరు 10 సంవత్సరాలు గవర్నమెంట్ నడిపించినాం. దగ్గర నాకు తెలిసి ఒక 20 లక్షల కోట్లకి మన బడ్జెట్లు, లేదా 15 నుంచి 18 లక్షల కోట్లకి ఓవరాల్ బడ్జెట్ ఖర్చు పెట్టి ఉంటుంది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇరిగేషన్ నుంచి మొదలుపెట్టి అన్ని రంగాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, క్యాపిటల్ ఎక్స్పెండిచరు, వెల్ఫేర్ ఎక్స్పెండిచర్ ఇవన్నీ చేసినటువంటి ప్రభుత్వము. ఇన్నిట్లలో మీకు ఎక్కడ కూడా కొనుగోళ్లలో కుంభకోణం, కాళేశ్వరం విచారణలు జరపండి, గొర్రెలు మేకలు వాటిలో కూడా విధానపరమైన నిర్ణయాలలో మీరు తప్పు జరిగిందని చెప్పి మాట్లాడి ఒక నోషనల్ లాస్ క్రియేట్ చేసి, అదే తప్పంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను సోమాజిగూడ నుంచి ఇక్కడికి కార్లో రావాలి యాజ్ పర్ రూల్ అనుకోండి, దేర్ ఇస్ అన్ ఎక్స్పెన్సివ్ ఇఫ్ ఐ కమ్ బై హెలికాప్టర్ అనుకోండి, మాట చెప్తున్నాను. ఆ అడిషనల్ ఎక్స్పెండిచర్ అంతా కూడా కుంభకోణం అండి చేసి ఉండాల్సింది కాదంటే ఇన్ ఎక్స్జెన్సీ గవర్నమెంట్ డజ్ ఇట్. నేను ఒకటే చాలాసేపు చెప్పారు నేను వారు ఇవ్వాలి ఏంటంటే స్ట్రైట్ పాయింట్, నేను ఒక 5 పాయింట్లు చెప్తాను. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కేటీఆర్ అగ్రెసివ్గా వాళ్ళ మీద దాడి చేస్తున్నారు కాబట్టి, లేకపోతే దాడి ఇన్ ద సెన్స్ ప్రజల వైపు నుంచి పోరాడుతున్నారు కాబట్టి దే వాంటెడ్ టు ఫిక్స్ హిమ్, దట్ ఈస్ ద ప్రైమ్ అజెండా. నెంబర్ 2, ప్రొసీజరల్ ల్యాబ్స్ అనేది శాఖాపరమైన విచారణలు జరుగుతాయి ఒకవేళ ఉంటే, కానీ అది అవినీతి ఎట్లయితుందో అనేది ఒకటి చూపించింది. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ నాకు పెట్టారు. ఇక్కడ కరప్షన్ ఎక్కడ జరిగిందో ప్రభుత్వం చెప్పాలి. 3, కేటీఆర్ ఏమి వెనుకకు పోలేదే, దాచుకోలేదే, డైరెక్ట్గా నేనే ఆర్డర్స్ పాస్ చేశాను ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ అని చెప్పారు. దాని ద్వారా హైదరాబాద్ నగరానికి 700 కోట్ల లాభం జరిగిందనే విషయాన్ని కూడా మేము చాలా రకాలుగా ఎక్స్ప్రెస్ చేసినాము. ఇండైరెక్ట్లీ దెర్ ఈస్ సో మచ్ ఆఫ్ వెయిటేజ్ దట్ హెస్ కమ్ టు ది స్టేట్. కాబట్టి వారే చెప్పినారు. 4, అసెంబ్లీలో చర్చ పెట్టమని అడిగినాం. ఎవరైతే మీరు ఇవాళ అలిగేషన్స్ పెట్టారో, A1కి పెట్టారో వారు ఆ రోజు మంత్రిగా ఉన్నారు, ఈరోజు శాసనసభలో ఉన్నారు, లేకుండా లేరు. శాసనసభ్యుడిగా వారి మీద ఆరోపణలు వచ్చినప్పుడు వెన్ ఈ డిమాండెడ్ డిస్కషన్ ఇన్ ది అసెంబ్లీ, వై ఆర్ యూ గోయింగ్ బ్యాక్ అండి? ఆ విషయంలో ఎందుకు మీరు ముందుకు రావట్లేదు? ముఖ్యమంత్రి గారే MIUD మినిస్టర్ ఉన్నారు కదా, ఇప్పుడు ప్రొసీజరల్ ల్యాబ్స్ మీరు మొత్తం చెప్పండి కదా, ఎట్లా అవినీతో, సరే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఎట్లా అవినీతో ప్రజలకు అసెంబ్లీ ద్వారా చెప్పండి. అడుగుదాం ఈ విషయాలు. ఒకటి ఫైనల్గా ఈ అన్ని కేసెస్ కూడా ఉద్దేశపూర్వకమైనటువంటి ఒక నిర్బంధం చేయడం కోసము, వాయిస్ సప్రెస్ చేయడం కోసము ప్రతిపక్షాన్ని డిఫెన్స్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే దీంట్లో మీరు చేయగలిగింది ఏం లేదు. we will definitely face it, whatever kind of probe. అడుగుదాం కిరణ్ గారు, అసలు ఇందులో అవినీతి అనేది ఎవరు నిర్ధారించారు, ఎలా నిర్ధారించారు? సరే డిపార్ట్మెంటల్ పరంగా నిబంధనలు ఉల్లంఘిస్తే డిపార్ట్మెంటల్ పరంగా విచారణ చేయొచ్చు, ఆ తర్వాత అవినీతి అని నిర్ధారించాలి. ఇక్కడ అవినీతి ఎక్కడిది అనేది శ్రీధర్ రెడ్డి గారు నేరుగా అడుగుతున్న ప్రశ్న ఒకటి. రెండవది,
విద్యుత్ కమిషన్ కానీ లేదంటే కాళేశ్వరం కమిషన్ కానీ లేకుంటే గొర్రెలు మేకల కుంభకోణం మీద విచారణ, ఏసీబీ విచారణ, అది కూడా తర్వాత ఇప్పుడు ఈ ఫార్ములా ఓఆర్ఆర్ టెండర్లు లేకుంటే ఓఆర్ఆర్ లీజుకి ఇచ్చిన కుంభకోణం, అంటే ఏడాది కాలంగా వరుసగా ఇట్లా కేసులు పెడుతూ ఇబ్బందులు పెడుతూ ప్రతిపక్షాన్ని గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు అనేది ప్రధాన అలిగేషన్. శ్రీధర్ అన్నకు నమస్కారం. ముఖ్యంగా నాకు తెలుసు ఒక స్పోక్స్ పర్సన్ గా సీనియర్ లీడరు కొన్ని సందర్భాలలో ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు పార్టీని డిఫెండ్ చేసుకోవాల్సిన అవసరము వాళ్ళకు ఉంటది. డెఫినెట్ గా ఆయన వాదన ఆయనకు ఉంటది. నేనేమంటున్నా అంటే కొండంత తోడి ఎలకను పట్టిరు అనేది మొట్టమొదటి స్టార్టింగ్ పాయింట్ మన శ్రీధర్ అన్న వాదన. అంటే కొండంత స్కాములు చేస్తే చిన్నదాన్ని పట్టుకురు అని చెప్పినట్టుంది ఇప్పుడు తెలంగాణ ప్రజలకు. మేము మస్తు చేస్తే గీదాన్ని పట్టుకురేందని. ఎందుకంటే అవినీతి జరగలేదంటారు. అవినీతి అంటే ఏంటండి? ఫిప్రో అంటే ఏంది? మీకు స్పాన్సర్షిప్స్ రాలేదు, స్పాన్సర్షిప్స్ వస్తాయని చెప్పి ఈ రేసును తీసుకొచ్చి ప్రభుత్వానికి ఖర్చు లేదు, కేవలం స్పాన్సర్షిప్లతోటే ప్రోగ్రామ్ చేస్తామని చెప్పి స్టార్ట్ చేసి స్పాన్సర్షిప్లు రాకపోతే అప్పటికప్పుడు మీరు దీన్ని క్యాబినెట్ నిర్ణయాలకు కానీ క్యాబినెట్ ఆమోదం కానీ లేకుండా ప్రజా సొమ్మును దుర్వినియోగం చేయడం కాకపోతే ఏందని మీ ఇష్టం ఉన్నట్టు. ఇప్పుడు శ్రీధర్ గారు చెప్తున్నారు ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా కొన్నిసార్లు సొంత నిర్ణయాలు తీసుకోవచ్చని. మరి అది ఎంతవరకు, అది ఆ స్టేట్మెంట్ ఎంతవరకు కరెక్ట్ అనేది నేను ఇప్పుడు మనం ఆలోచించాల్సిన అవసరం ఉందంటే, మనము నిజాం కాదు ఏది ఆమోదముద్ర లేచి నిర్ణయాలు తీసుకోనికే. అంటే ఒకసారి ప్రభుత్వంలో ఉన్నాక ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కానీ చర్చ. ఎందుకు క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుంటారు? ఎవ్రీ వారానికి ఒకసారి ఏదైనా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే రాష్ట్ర ప్రజలందరికీ రేపు జవాబుదారి కావాల్సి వస్తుంది. కాబట్టి ఒక క్యాబినెట్ మీటింగ్ పెట్టి క్యాబినెట్ మీటింగ్ లో మనం ఇంత మంచి ప్రోగ్రామ్ తెచ్చినాము, అనుకున్న దానికంటే ఖర్చు ఎక్కువైతుందని పెట్టుకోవచ్చు, అనుకున్న దానికంటే వేరే విధంగా జరిగింది, దీనికోసం ప్రభుత్వ ఆర్థిక సాయం అవసరం వస్తుందని పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత దానికోసం నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రజలకు చెప్పి మరీ ఇవ్వచ్చు. కానీ ఇక్కడ జరిగింది ఏంది? ఎవరికి చెప్పకుండా ఒక అకౌంట్ నుంచి ఒక అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసేసి దానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ దానికి మద్దతు ఇవ్వడము, ప్రిన్సిపల్ సెక్రటరీకి ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ అని ఆబ్జెక్ట్ చేయాలి కదా. సార్ ఇది రూల్స్ ప్రకారం వీలు కాదు సార్, వీ హ్యావ్ టు గో త్రూ విత్ ఫార్మాలిటీస్, దీనికి మినిమం ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయాలి. ఎందుకంటే ఈ రోజు శ్రీధర్ అన్న చెప్పినట్టు ఇది చాలా చిన్న ఇష్యూ వీళ్ళు చేసిన స్కామ్లల్లా. కాకపోతే వీళ్ళు పదే దీన్ని ఛాలెంజ్ చేస్తున్నారు. ఏమని అంటే ప్రభుత్వం చేత కాదని, ప్రభుత్వం ఉట్టిగానే మాటలు మాట్లాడుతుందని, అంటే ఏంది ప్రభుత్వం మాటలు మాట్లాడేది ఏముంది? మీరు చేసిన తప్పులు కాళేశ్వరం అయినా క్లియర్ గా ప్రజలకు అర్థమైంది, మీరు చేసినటువంటి సివిల్ సప్లైస్ లలో స్కామ్లైనా క్లియర్ గా అర్థమైంది, పవర్ పర్చేస్ అగ్రిమెంట్లైనా క్లియర్ గా అర్థమైపోయింది, ఇది కూడా క్లియర్ గా అర్థమైపోయింది. ఉట్టిగానే 7 లక్షల కోట్లు అప్పు అయినాయా? అప్పు ఉట్టిగానే కాలేదు కదా 7 లక్షల కోట్ల అప్పు. అసలు సరిగా పాలన అందించుంటే 2-3 లక్షల కోట్లు తెలంగాణ సొమ్ము ఖాళీగా ఇవాళ ఉండేది మనకు. ఇవాళ మనం నెలకు 6,000 రూపాయలు వడ్డీ కట్టాల్సిన అవసరం అంటే ఏ రోజు కూడా వీళ్ళు 15వ తారీఖు నాడు తప్ప అన్న కళ్యాణ్ అన్న ఒక్క నిమిషం అరే రిజిస్టర్ చేయని తర్వాత అన్న టైం ఇద్దు. కానీ నేను అనేది ఏంటంటే ఏ రోజు 1వ తారీఖు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. కానీ వీళ్ళు ఇష్టాచారంగా 55 కోట్లు వీళ్లకు 100 కోట్లు వాళ్ళకు రాసుకోనికి ఎవరిచ్చిరండి అధికారం? ఒక్క రోజన్నా వీళ్ళు నెలకు 1వ తారీఖు నాడు జీతాలు వేసిన దాఖలాలు ఉన్నాయా? లేవు. అంటే వీళ్ళ ప్రజల మీద గాని ఉద్యోగస్తుల మీద గాని అక్కడున్న ఇబ్బందులు గుర్తుకు రాలే. ఎక్కడో విదేశాలలో ఉండి స్పాన్సర్షిప్ దొరకనప్పుడు మాత్రం 55 కోట్లు ఇమీడియట్ గా ట్రాన్స్ఫర్ చేయడానికి క్యాబినెట్ నిర్ణయం లేకుండా వీళ్ళకు ఉన్నటువంటి పవర్స్ అడుగుదాం. అంటే కిరణ్ గారు అన్న దాంట్లో ఒక వ్యాలిడ్ పాయింట్ ఉంది. ఏంటంటే సరే అత్యవసర సమయాల్లో లేకుంటే ఏదో మునిగిపోతుంది రాష్ట్రం, వరదలు వచ్చినాయి, లేకుంటే ఏదో జరిగింది, అగ్ని ప్రమాదాలు ఇంకేవో వచ్చినాయి అన్నప్పుడు విచక్షణాధికారంతో సీఎంఓ మినిస్టర్ రిలీజ్ చేసినట్టు ఒక అర్థం ఉంది. ఎప్పుడో జరగబోయే ఫార్ములా ఈ రేస్కి పక్కనే ఇక్కడే క్యాబినెట్ ఉంటుంది, క్యాబినెట్ అప్రూవల్ తీసుకోవచ్చు. క్యాబినెట్ అంటే ఎవరు కేటీఆర్ కేసీఆర్ కదా. అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ విషయానికి వద్దాం, అది కూడా ఆర్థిక మంత్రి హరీష్ రావే, ఆయన అనుమతి తీసుకోవచ్చు కదా. 10 కోట్లు మించితే ఆర్థిక శాఖ అనుమతి కావాలి, అది కూడా కనీసం తీసుకోలేదు మీరు. నేనేమంటే ఇంకొకటి అన్న దాంట్లో వ్యాలిడ్ పాయింట్, మీరు ఇలాంటి నిర్ణయాలు ఇలాంటి తప్పుడు నగదులు బదిలీ చేయడమో లేకుంటే అన్నెసరీ ఖర్చులు చేయడం వల్ల అప్పులు పెరిగాయి అనేది కూడా ఒక ఆరోపణ. ఇప్పుడు గవర్నమెంట్ అనేది రకరకాల పద్ధతుల్లో రాష్ట్ర అభివృద్ధి చేస్తుందండి. రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే ఫర్దర్ డెవలప్మెంట్ కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్ట్మెంట్స్ తేవడము, కొత్త కార్పొరేట్స్ కొత్త కంపెనీస్ తీసుకురావడము,
తద్వారా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడము, ఎకానమీ బూస్ట్ చేయడం అనేది ఒక ఆస్పెక్ట్. అది దానికి సంబంధించి రకరకాల పనులు ఇంతకుముందు చాలా ఎగ్జాంపుల్స్ మీకు చెప్పినాను. వై ఇంటర్నేషనల్ ఈవెంట్స్ టేక్స్ ప్లేస్, వాటిని మన దగ్గరికి తెచ్చుకోవాలని ఎందుకు ప్రయత్నం చేస్తామనేది. అది మా కిరణ్ గారికి విధానంలో మీరు బదిలీ విషయంలో వి విల్ టాక్ అబౌట్ 2 things హియర్. మీరేం ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారనే విషయానికి, జరిగిందనే విషయం మీదనే చర్చ చేద్దాం. సరే, మేము కొండను రవి, బహుశా మా మిత్రుడు అంతరింతో నేను తెలుగులో 1వ తరగతి నుంచి 10th క్లాస్ దాకా ఫస్ట్ అట్లా అన్వయించుకోరేదాన్ని. మీరు ఏదో అనుకుంటే ఏమీ లేదు, దాంట్లో ఏం లేక ఏదో ఒకటి పట్టుకున్నారని చెప్పేసి చెప్పడం నా ఉద్దేశం. సరే, మీరు అట్లే అనుకుంటే అట్లా అనుకోండి, నేను కానట్లే. నా ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ అవినీతి జరిగింది అని కేసు పెడతామంటున్నారు. ఎఫ్ఐఆర్ మొత్తంలో ఇర్రెగ్యులర్ పేమెంట్స్ ఏం రాశాడినా, అగ్రిమెంట్ ప్రయర్ టు ది అగ్రిమెంట్ పేమెంట్ చేశాడని చెప్పేసి ఎఫ్ఐఆర్ లో ఇన్ఫర్మేషన్ రిటర్న్. దిస్ ఈస్ నాట్ నైదర్ యాక్సెప్టెడ్ బై ది కోర్ట్ ఆఫ్ లా ఆర్ సంథింగ్ ఎల్స్. తర్వాత మిస్అప్రాప్రియేషన్ అనేది ఎప్పుడు అవుతుంది? యూ హ్యావ్ టు ప్రూవ్ ఇట్స్ మిస్అప్రాప్రియేషన్. నెంబర్ 2, ఆయన చెప్పేది ఏంటంటే, హెచ్ఎండిఏకి 1-2 సార్లు డబ్బులు ఇచ్చారు, దానికి చీఫ్ ఇంజనీర్ గారు ఓకే చెప్పారు, ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉండగా పర్మిషన్స్ తీసుకోలేదు, రకరకాల దే ఆర్ ట్రైయింగ్ టు ఎస్టాబ్లిష్ సంథింగ్. ఇక్కడ ది గవర్నమెంట్ ఇంటెన్షన్, ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటి, తెలంగాణ ప్రజలకు తెలియాల్సిందంటే, ఆ రేసు సజావుగా రాష్ట్రంలో కొనసాగాలి, తద్వారా అంతర్జాతీయంగా మన రాష్ట్ర ప్రతిష్ట పెరగాలి, తెలంగాణ ప్రతిష్ట హైదరాబాద్ నగరానికి మంచి పేరు రావాలని చెప్పి ఒక టైర్ అయింది. సెకండ్ టైర్ చేసే ప్రయత్నంలో, సెకండ్ లెగ్ చేసే ప్రయత్నంలో జరిగినటువంటి ఒక ఇష్యూస్లో ది గవర్నమెంట్ హ్యాడ్ టు ఎంటర్, హెచ్ఎండిఏ నోడల్ ఏజెన్సీగా ముందుకు పోవాలని ఒక ప్రయత్నం చేసినారు. దాంట్లో ఈ 54 కోట్ల ఆడ్ ఏదైతే మనీ ఉందో, రౌండెడ్ టు 55 crores ఏదైతే మీరు మాట్లాడుతున్నారో, అవినీతి అంటే ఏంటి అంటున్నా నేను. కిరణ్ గారికి తెలుసు, ఈజ్ నవ్ అన్ ఎంపీ, ఈజ్ ఇన్ ఢిల్లీ, ఈ మస్ట్ బీ ఇన్ సమ్ పార్లమెంటరీ కమిటీస్. లెట్ హిమ్ ఆస్క్ వాళ్ళ యొక్క సహచర ఎంపీలను కానీ, ప్రొసీజర్ చేసిన వాళ్ళని. అవినీతి అంటే ఉద్దేశపూర్వకంగా ఒకళ్ళకి మేలు చేసి డబ్బు తీసుకుంటేనో, రెండవది క్విడ్ ప్రోక్లో లాంటివి అంటే 55 కోట్లు ఏదైతే మిస్అప్రోప్రియేషన్ అంటున్నారో అవి ఒక అకౌంట్ కి వెళ్ళాయి. ఆ అకౌంట్ నుంచి ఇంకెక్కడికి వెళ్ళాయో మేము ఎంక్వైరీ చేయాలని కూడా అంటున్నారు. ఆరోపణ మళ్ళీ మీకే వచ్చాయనే రకంగా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. అయి ఉండొచ్చు. ఇప్పుడు ఒకటండి, ఏదైనా విషయాన్ని ప్రూవ్ చేయాలంటే ముందు మీరు రకరకాల వాదనలు ఎస్టాబ్లిష్ చేస్తే కదా ప్రజల్ని డైవర్ట్ చేయొచ్చు. ఇక్కడ కేటీఆర్ గారు అకౌంట్కి తీసుకొని కళ్యాణ్ గారు పలానా ఎఫ్ఈఓ అయితే వాళ్ళకి ఇయ్యలే. ది హెచ్ఎండిఏ ఏంటి, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఈజ్ అ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. అది ట్రాన్స్ఫర్ చేసింది డబ్బులు. ఇచ్చినటువంటి సంతకం పెట్టిన వాళ్ళు ఒక లర్న్డ్ ఐఏఎస్ ఆఫీసర్, ఈజ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ స్థాయిలో ఉన్నటువంటి ఒక అధికారి. కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా ఏదో అన్వాంటెడ్ వేస్లో డబ్బులు ఒక దగ్గరికి వెళ్ళి షెల్ కంపెనీస్లోకి వెళ్ళి ఈ టైప్లో నేనేమంటున్నా అంటే, వాళ్ళు దే ఆర్ వెల్కమ్ టు ప్రోబ్, ఇంపార్షియల్ ప్రోబ్, నిష్పాక్షిక విచారణ, ఉద్దేశపూర్వక బదనాం చేయకుండా, నిర్బంధం చేయాలనే ఒక ఆలోచన లేకుండా మీరు బ్రహ్మాండంగా చేసినా ఎదుర్కొంటాం. ఇప్పుడు ఏమవుతుంది, కేసు అవుతుంది, మీరు ముందుకు పోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. కోర్ట్ ఆఫ్ లా ఉంది, జడ్జి గారి దగ్గర పోయినప్పుడు ఇప్పుడు వారి పాత్ర ఏముంది యాజ్ అ మినిస్టర్ అనేది తెలుస్తుంది కదా, వారి యొక్క ఇంటెన్షన్. ఐఎమ్ టెలింగ్, ఇప్పుడు మీ వేదిక ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తుందంటే, కేటీఆర్ గారి యొక్క ఉద్దేశము ఈ డబ్బుల ట్రాన్స్ఫర్లో హెచ్ఎండిఏ నుంచి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో విజయవంతంగా ఈ ఫార్ములా రేస్ అనేది జరగటం, దాని ద్వారా తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ నగరానికి బ్రహ్మాండమైన ఖ్యాతి వస్తే, దాని ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ వస్తే, దాని ద్వారా ఒక ఎకానమీ బూస్ట్ అయితే, ది కైండ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, ఆర్థిక పరిస్థితులు పెరగడం, ఇది ఒక పెద్ద వ్యవస్థ. అది రాష్ట్రం యొక్క ప్రయోజనాల దృష్ట్యా చేసినాం, అంతేగాని దీంట్లో ఉద్దేశపూర్వకంగా ఎవరికో చేయాలని కాదు. ఎఫ్ఈఓ ఏమీ స్మాల్ ఆర్గనైజేషన్ కాదు. ఒక విషయం మర్చిపోతున్నాం, ఇట్లాంటి లీగల్ ట్యాంగిల్స్లో, ఇట్లాంటి వ్యక్తిగత ప్రతిష్టలకు పోయి ప్రభుత్వము ప్రతిపక్ష నాయకుడిని ఇబ్బంది పెట్టాలని చేసే కేసెస్లో ఇంటర్నేషనల్లీ వీ విల్ లూజ్ అవర్ రెప్యుటేషన్. ఇప్పుడు ఫార్ములా ఈవెంట్స్ కండక్ట్ చేసే ఎఫ్ఈఓ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, లేకపోతే దీని చుట్టూ ఉన్నటువంటి ఒక సరౌండింగ్ కార్పొరేట్స్ ఏదైతే ఉన్నాయో, వెన్ యూ వాంటెడ్ టు డీల్ విత్ ది కరెంట్ గవర్నమెంట్ కొంత భయపడే ఆటోమేటిక్ కదా. మీరు అనవసరంగా ఇప్పుడు ఇవాళ మీరు ఇప్పుడు నేను చెప్పాను లాస్ అయింది, ఇదేంది, ఇంతకుముందు వారు చెప్పారు పవర్ పర్చేజ్ అగ్రిమెంటు. ఇవాళ కొడంగల్లో రేవంత్ రెడ్డి గారు సొంత నియోజకవర్గానికి 3,450 కోట్ల రూపాయలతోటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పెట్టారు. మేము ఏ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పెట్టినా తిట్టకుండా తిట్టారు. ఇవాళ పాలమూరు రంగారెడ్డి లాంటి బ్రహ్మాండమైనటువంటి స్కీమ్ అక్కడ ఉండంగా, అవసరమైతే అక్కడి నుంచి వాటర్ లిఫ్ట్ చేసుకొని వెళ్ళొచ్చు అని తెలిసి కూడా మళ్ళీ 3,450 కోట్ల రూపాయలు పెడుతున్నారు.
అంటే రేపు పొద్దున మా గవర్నమెంట్ మళ్ళీ రాగానే మీ మీద కేసు వేసి లోపడేయాలన్నా? అంటే గవర్నమెంట్స్ టేక్ డెసిషన్స్ బేస్డ్ ఆన్ దట్ డేస్ ప్రయారిటీ. ఇప్పుడు మీరు పెడితే సమయం ఇస్తే నేను చెప్తాను, పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ కానివ్వండి, ఆ రోజున తెలంగాణలో ఉన్న పరిస్థితి ఏంది, విద్యుత్ సమస్యలు ఏంది, ఎట్లా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చే ముందు ఎన్ని ఎంఎస్ఎంఈలు సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమలు మొత్తానికి పోయినాయి, ఎంతమంది రైతులు పాముకాట్లకు చచ్చిపోయినారు, ఎన్ని ట్రాన్స్ఫర్లు కాలిపోయినాయి, ఎక్కడ పంటలు సరిగ్గా వచ్చినాయి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇరిగేషన్లో కావచ్చు, పవర్లో కావచ్చు కొన్ని రెవల్యూషనరీ డెసిషన్స్ తీసుకున్నారు. ఈవెన్ యాదాద్రి ధర్మాల విషయంలో మీరు ఏదైతే ఇవాళ లాస్ అయిందని చెప్పేసి మాడుతున్నారో, డిస్టెన్స్ మాడుతున్నారో, ఇవంతా కూడా ఆ రోజు సిచ్యువేషన్స్ని మదింపు చేసి స్ట్రాటజిక్ లొకేషన్స్ ఫిక్స్ చేసేసిన అంశం కదా. శ్రీధర్ గారు, అల్టిమేట్గా మీకు ఏమనిపిస్తుంది ఈ వ్యవహారంలో? అంటే కేటీఆర్ కూడా చాలా సార్లు అన్నారు దమ్ముంటే అరెస్ట్ చేసుకోని, అరెస్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుందా? నేనేమంటున్నా అంటే అరెస్ట్ చేయడం అనేది ప్రైమా ఫేసి గవర్నమెంట్ పోలీస్ ఇప్పుడు దీంట్లో 4 సెక్షన్లు పెట్టారు. అబౌవ్ 7 years ఉంటే ఖచ్చితంగా వాళ్ళు రిమాండ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా అరెస్ట్ చేసి వాళ్ళ యొక్క షాడిస్టిక్ ప్లెజర్ని సాటిస్ఫై చేసుకోవచ్చు. జడ్జి గారు ముందుకు పోయిన తర్వాత మెరిట్స్, బేసిస్ ద మెరిట్స్ వాట్ దే ప్రజెంట్, బేసిస్ ద మెరిట్స్ వాట్ వీ ప్రజెంట్ ఫ్రమ్ ఆర్ కేస్ ఇన్ డిఫెన్స్ ఉంటుంది. కానీ నిన్ననే వారి జిల్లా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పారు, ఈ కేసు చాలా పెద్దది, 7 సంవత్సరాలు కూడా బయటికి రావడానికి ఒక ఆయన, 7 నెలలు బయటికి రావడానికి ఒక ఆయన. ఇది కూడా నాన్ బెయిలబుల్ కేసు. ఇప్పుడు నాన్ బెయిలబుల్ ఆ మాత్రం మనకు తెలుసు, రోజు చూస్తున్నాం. తర్వాత ఇంకొక మంత్రి గారేమో బాంబులు వేస్తా అని చెప్తున్నారు, రేపు తెలుస్తుంది. అసలు మంత్రులే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు, సిబిఐ, సిఐడి, సిట్టు, కిరణ్ భాయ్ చెప్పే కంటే ముందు మీరు అరెస్ట్ చేస్తే చేయవచ్చు కాక, కానీ తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్ర ప్రగతి కోసం ఒక అంతర్జాతీయ ఈవెంట్ తెలంగాణ రాష్ట్రానికి తెచ్చినందుకు నిర్బంధాన్ని ఎదుర్కొంటున్నట్టు నాయకుడిగా కేటీఆర్ గారు మిగిలిపోతారు. ఒక ప్రొసీజరల్ ల్యాబ్స్ అనే అంశాన్ని అవినీతిగా చూపించి ఒక 10 సంవత్సరాలు రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసిన నాయకుడిని జైల్లో పెట్టడానికి ఉత్సాహం చూపించినట్టు ప్రభుత్వంగా మీరు మిగిలిపోతారు. రైట్ కిరణ్ గారు, ఇక్కడ అంటే బీఆర్ఎస్ నేతలు చెప్తున్నమాట, నిన్న కూడా ఇక్కడ కేటీఆర్ మాట్లాడుతూ అన్నమాట కూడా ఇదే. అంటే గతంలో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి జైల్లోకి పంపాం కాబట్టి ఆయన ఇప్పుడు అందరినీ అరెస్ట్ చేసి జైల్లోకి పంపాలనుకుంటున్నాడు, ఇంక్లూడింగ్ నన్ను కూడా పంపొచ్చు, నిన్నగాక మొన్న అల్లు అర్జున్ పంపాడు, ఇలా పంపిస్తున్నారు అనేది ఒక విమర్శ కేటీఆర్ నుంచి వస్తుంది. నేను ఒకటి చెప్పదలుచుకున్నా, జైళ్లకు పంపించాలే, వీళ్ళు చాలా మంచి పని చేసినందుకు వీళ్ళని జైలుకు పంపిస్తున్నాము, రాష్ట్ర ప్రజలను, రాష్ట్ర ఎకనామీని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేసిన కేటీఆర్ని కక్ష సాధింపు చర్యల ద్వారా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము కేటీఆర్ని జైలుకు పంపిస్తే ఎవరికి నష్టం జరుగుద్దండి? అంటే మేము బాధ్యత లేదా? 10 ఏళ్ళు పోరాటం చేసి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం నియంత పాలన పక్కకు దోచి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి ప్రజాపాలన అందిస్తున్న మేము ఇటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఇన్నేళ్లు కష్టపడి వచ్చిన అధికారంలోకి వస్తే మేము ఇంత ఈజీగా తప్పుడు పనులు చేసో, లేకపోతే ప్రజలకు నచ్చని పని చేసో, ప్రజల ముందు మేము నిర్దోషులుగా నిలబడే ప్రయత్నం చేస్తామని ఎట్లా అనుకుంటుర్రు? మేము ప్రజలకు చైతన్యవంతుల్ని చేసే ప్రయత్నం చేస్తాము. ఎందుకు అరెస్ట్ చేసినాము, అరెస్ట్ మా మంత్రులు ఎందుకు మాట్లాడాల్సి వస్తుందండి ప్రతిసారి? ఎందుకంటే వీళ్ళ దగ్గర హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఏదో పుష్ప 2 సినిమా ప్రమోషన్ కోసం ఆయన ఏదో అరెస్ట్ అయ్యి ఆయన ఫేమస్ అయితే నేను కూడా ఫేమస్ అయితే అన్న విధంగా వీళ్ళు రోజు రెచ్చగొట్టే ధోరణి వీళ్ళు ప్రయత్నం చేస్తారు కదా. ఏమైపోయిందంటే జైలుకు పోవడం అనేది కిరణ్ భాయ్ ఆగండి అన్న వినండి, రెచ్చిపోదు ప్రభుత్వం రెచ్చిపోదు, ఎందుకంటే మీరు మమ్మల్ని రెచ్చిపోలే. కానీ ప్రభుత్వం కూడా ఒక అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా తప్పులు జరిగినప్పుడు ఎంక్వైరీ చేయడం. ఇప్పుడు శ్రీధర్ అన్న నువ్వు చెప్పినట్టు మీరు ఏ తప్పు చేయండి వాస్తవం అయితే ప్రజలు చూస్తుర్రు. ఈ కేసులో కనుక మా మంత్రులు తప్పు మాట్లాడినా, చామల కిరణ్ రెడ్డి తప్పు మాట్లాడినా, తప్పుడు కేసులు పెట్టినా ఎవరికి లబ్ధి జరుగుద్ది? రేపు కేటీఆర్కే జరుగుద్ది. మేము తప్పుడు కేసులు పెడితే, మేము తప్పుడు కేసులు పెట్టడానికే మేమేమన్నా గతంలో హిస్టరీ చూడలేదా? గతంలో ఏం జరిగింది, మొన్న అరవింద్ కేజ్రీవాల్ విషయంలో చిబుచార ప్రజలు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు? అన్ని ఆచితూచే చేస్తున్నాం. మీరు అన్నట్టు శ్రీధరన్న మీరు చెప్పినట్టు ఎకనామీని బాగు చేయాలని చెప్పి 55 కోట్లు మేము అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేసినామంటే అంటే డైరెక్ట్ కేటీఆర్ గారు అకౌంట్ వేసుకోలేదా? మీరు చెప్పడం ఎట్లా వేసుకుంటాడు కేటీఆర్ గారు ఆయన సొంత అకౌంట్ లో? ఎవరి అకౌంట్ వేసినావు, ఎందుకు వేసినావు? నీకు ఒకవేళ స్పాన్సర్షిప్స్ రాకపోతే
నువ్వు తీసుకొచ్చిన ఇవన్నీ ప్రైమా ఫేషా మీరు తీసుకొచ్చిదామని, ఎందుకంటే మీరు కూడా దాంట్లో క్రియాశీలకంగా ఉన్నట్టు నేను ఇప్పుడే టీవీలో చూస్తున్నా. మీరు ఆ ఈవెంట్ ను హైదరాబాద్ తీసుకొచ్చినప్పుడు స్పాన్సర్లు ఎందుకు రాలేదు? వాళ్ళు స్పాన్సర్లు వస్తారన్న అంశాన్ని స్పాన్సర్లు ఎందుకు తప్పించుకొని పోయిర్రు? ఎందుకు దానికి స్పాన్సర్షిప్ రాని పరిస్థితికి వచ్చింది? మీరు ఎందుకు అంత ఆవేశపడిపోయి దాన్ని లాంచింగ్ చేసిర్రు? ఎందుకు వెనక ముందు చూసుకోలేదు? దాని వయబిలిటీస్ ఎందుకు చూసుకోలేదు? తీరా చూస్తే ప్రభుత్వం బద్నామైంది, చేయకపోతే బాగుండదని 55 కోట్లు అత్యవసరంగా వేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? రైట్. ఇప్పుడు ఒకటి రెండు దీన్నే ఎంక్వైరీ చేస్తున్నాం. మీరు చెప్పింది ఎందుకు ఏంటంటే వచ్చింది? వాస్తవం రోజు ఏంటని? మా మంత్రులు ఎందుకు సమాధానం చెప్తున్నారంటే రోజు మమ్మల్ని రెచ్చగొడుతున్నారు అని చెప్పేసి. మేము రెచ్చగొడితే మీరు ఎందుకు రెచ్చిపోతారు? మేమేం రెచ్చగొట్టలే. కేసులు పెడతాము, చెర్లపల్లి జైల్లో గదులు సిద్ధంగా చేసినాము, లేకపోతే ఏమంటారు మరి? రేపు చేస్తాము, మాపు చేస్తామని లీకులు ఇచ్చింది CMO, చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్. మంత్రులు హరీష్ రావు గారికి ఒకటే ఒక అజెండా, రోజు పొద్దున్న లేవగానే హరీష్ రావు గారికి వాక్చాతుర్యం ఉందని చెప్పి ప్రజలకు వాక్చాతుర్యం అని భగవంతుడు ఇచ్చింది, దాంట్లో నడుచుకుంటే ఎట్లా కానీ ఒక డెంట్ కొట్టాలన్న పిచ్చి ఆలోచన హరీష్ రావు. లే ఒకటి కిరణ్ రెడ్డి గారు, నేను ఏమంటున్నానంటే వాక్చాతుర్యము, సమర్థత చేయాలనే ఒక ప్యాషన్ అనేది భగవంతుడు ఇచ్చింది, మనం అలవర్చుకున్నది. దాని మీద కూడా మీకు బాధ ఉంటే నేను ఏం చేయలేను. నెంబర్ 3, ఇవాళ అసెంబ్లీలో కూడా చూశాను ఎవరు రెచ్చగొడుతున్నారండి. హరీష్ రావు గారు లేచి నిల్చోగానే ఆయన మీద ఒక అనరాని పదాన్ని వాడటం. నేను ఏమంటున్నా, ఇప్పుడు అసెంబ్లీలో సరే ప్రజలు ఎంత నమ్మినరు మిమ్మల్ని, వీఆర్ ఓన్లీ రన్నింగ్, యు ఆర్ రన్నింగ్ గవర్నమెంట్ విత్ 1.2 డిఫరెన్స్ మ్యాండేట్. నేను తప్పు పట్టట్లే, ఐఎమ్ నాట్ ట్రైయింగ్ టు బిలిటిల్ యూ ఆన్ ది మ్యాండేట్. కానీ హరీష్ రావు గారు ట్రెజరీ బెంచెస్ నుంచి అడ్డగోలు మాటలు మాట్లాడటము, దానికి మళ్ళీ మీ మినిస్టర్స్ మళ్ళీ లేచి మాట్లాడటం. నేను ఏమంటున్నా, సరే అది వదిలేద్దాం. మేము రెచ్చగొడితే రెచ్చిపోయి కేసులు పెట్టి వెనకేద్దాం అనుకునే ఆలోచన ఏమైనా ఉంటే అది మీరు చేసుకోండి. నెంబర్ 3, ప్రభుత్వం ఎందుకు వచ్చింది ముందుకు అంటే నేను మళ్ళీ చెప్తున్నా, ఐఎమ్ రిపీటింగ్ మై స్టేట్మెంట్. ఆ రోజు ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటి? హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరం చేస్తామని చాలా మంది ఉదరగొట్టిందండి. కానీ అటువంటి పనులు చేసింది మాత్రము ప్రభుత్వం. దానికి మినిస్టర్, ఐటీ మినిస్టర్, హైదరాబాద్ నగరానికి చంద్రబాబు వచ్చినా, కేసీఆర్ వచ్చినా, రేవంత్ రెడ్డి గారు వచ్చినా హైదరాబాద్ నగరానికి ఎవరు అవసరం లేదు. హైదరాబాద్ నగరం వర్చువల్ గా ఇట్ హాస్ గాట్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్ జాగ్రఫికల్లీ అండ్ ఇట్ విల్ నాట్ స్టాప్ బికాస్ ఆఫ్ ఎనీ సీఎం. రైట్. థ్యాంక్ యూ కిరణ్ గారు. కదా గవర్నమెంట్లు పాలసీస్ అడాప్ట్ చేసుకోకపోతే, ఇంప్లిమెంట్ చేయకపోతే ముందుకు తీసుకెళ్లాలి. హౌ మెనీ అవార్డ్స్ వి హావ్ రిసీవ్డ్? 30 సెకండ్స్. అవును, ఇప్పుడు మోస్ట్ లివబుల్ సిటీ అనేది ఊరికే వచ్చిందా? మన దగ్గర మనం కూర్చుంటే హైదరాబాద్ సూపర్ అనుకున్నారా? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఎంత నెంబర్ 1 వచ్చినా, ప్రభుత్వాలు పోయినప్పుడు, రేవంత్ రెడ్డి గారు డావోస్ పోయినప్పుడు ఉన్నటువంటి డిఫరెన్సెస్. థ్యాంక్ యూ కిరణ్ గారు. మొత్తానికి ఇదే అంశంపై సంబంధించి కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఇటు ఫార్ములా ఈ రేస్ A1 కేటీఆర్ అయ్యారు, అటు ORR లీజుకి ఇచ్చిన వ్యవహారాన్ని విచారణకు ప్రభుత్వం ఆదేశించబోతుంది. అందులో కూడా కేటీఆర్ఏ దోషిగా ప్రభుత్వం భావిస్తుంది. మొత్తానికి ఈ వ్యవహారం అనేది ఎటు తిరిగి ఎటు రాబోతుంది, ఏం జరగబోతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా ఉండబోతుంది. కాసేపట్లో దీనికి సంబంధించి, అంటే తాను A1గా అయిన దానికి సంబంధించి కేటీఆర్ కూడా మీడియా ముందుకు రానున్నారు. మీడియా ముందుకు వచ్చి ఆయన క్లారిటీ ఇవ్వబోతున్నారు. ఆయన ఏం చెప్పబోతున్నారు ఏంటి అనేది మనం చూద్దాం. ఇది ప్రైమ్ టైమ్ డిబేట్.